హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కొబ్బరితో లడ్డూలైతే చేసేస్తున్నాం విత్ బెల్లంతో. మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటుంటాం కదా! ఒకసారి అయితే వేస్ట్‌గా పడేస్తుంటాం. అలా వేస్ట్ చేయకుండా వచ్చేసి మనం ఇలా కొబ్బరి విత్ బెల్లంతో అయితే చాలా ఈజీగా అయితే లడ్డూలు చేసేసుకోవచ్చు. మనమైతే ముందు పచ్చి కొబ్బరినైతే ఇలా చిప్ప నుంచి సెపరేట్ చేసేసుకొని దీన్నొచ్చి మనం తురుము పట్టుకోవాలి. తురుము పట్టడానికి ఓపిక లేదు అనుకుంటే ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీకైనా వేసేసుకోవచ్చు. మిక్సీకి వేస్తే ఎలా బాగుండదు అనుకోనైతే అనుకోవద్దు, బాగుంటుంది. ఈ కొబ్బరి లౌజులను వచ్చేసి మనం ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరితో కూడా చాలా బాగుంటాయి. పచ్చి కొబ్బరితో చేసినవి వచ్చేసి 1 వీక్ ఆర్ 10 డేస్ మాత్రమే స్టోర్ ఉంటాయి. అదే ఎండు కొబ్బరితో చేసుకున్నామంటే మనకైతే 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండు కొబ్బరితో కూడా ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో తీస్తాను. ఇప్పుడు కొబ్బరినంతా ఇలా తురుమైతే పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ అయితే నెయ్యి అనేది వేసుకోవాలి. నేనైతే అక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. అది నాకు 3 కప్పుల కొబ్బరి పొడి అయితే అయింది. ఇలా కొబ్బరి పొడినంతా కూడా మనం బాండీలో వేసుకుని చిన్న మంట కింద అయితే వేయింపుకోవాలి. కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది. అందుకని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకుండా ఇలా నిదానంగా అయితే చిన్న ఫ్లేమ్ కింద పెట్టుకుని వేయింపుకోవాలి. కొబ్బరి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయింపుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి అనేది చల్లబడాలి కదా, అందుకని చెప్పి. ఇప్పుడు అదే బాండీలో 3 కప్పుల కొబ్బరి పొడికైతే నేను ఇక్కడ ఒక 1.5 కప్ అయితే బెల్లం తీసుకున్నాను. కొంచెం వాటర్ కూడా పోసేసుకుని బెల్లం అనేది ఇలా బాగా కరిగించుకోవాలి. కరిగించుకునేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడే నేను బెల్లంని నలగొట్టి తీసుకున్నాను. కావాలంటే మీకు బయట బెల్లం పొడి దొరుకుతుంది కదా, అదైనా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. మనం ఇలా బెల్లంని అయితే కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అనేది ఇలా తీగ పాకం వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చేసాక మనం కొబ్బరి తురుము పెట్టుకుని వేయించి పెట్టుకున్నాం కదా, దాన్నైతే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకు అనేది కొబ్బరికి బాగా పట్టేంత వరకు అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొబ్బరికి బెల్లం బాగా పడుతుంది, అలానే అడుగంటకుండా ఉంటుంది కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది పాకంలో కొబ్బరి బెల్లం అనేది బాగా గట్టిపడేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకు కొబ్బరి బెల్లం పాకం 2 అయితే తయారైపోయాయి గట్టిగా. ఇప్పుడు దీన్నైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లార్చుకోవాలి. చల్లార్చకుండా ముద్దలు కానీ కట్టాలనుకున్నామంటే మన చెయ్యి అనేది కాలిపోతుంది. అందుకని మనం దీన్నైతే చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా చల్లారిపోయాక మనం చేతికి వచ్చేసి కొంచెం నెయ్యినైతే అంటుకుని ముద్దలు కట్టేసుకోవాలండి. ఇవి మీకు ఎంత సైజు కావాలో అంత ముద్దలు అయితే కట్టుకోండి. నేను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా మీడియం సైజులో అయితే ముద్దలు కట్టుకుంటున్నానండి. మధ్య మధ్యలో కూడా నెయ్యి అంటుకుంటూ ఉండాలి చేతికి, ఎందుకంటే మనకప్పుడు బెల్లం అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈజీగా ముద్దలు కట్టేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 చిప్పల కొబ్బరికి వచ్చేసి ఒక 20 కొబ్బరుండలు అయితే అయ్యాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కొబ్బరితో అయితే ఇలా ట్రై చేయండి. అది పచ్చి కొబ్బరి కావచ్చు, ఎండు కొబ్బరి కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయి అనేది కొబ్బరుండలు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. కమెంట్ అయితే మర్చిపోకండి. అలానే మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.